పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, కాళీ యాదయ్య, మహిపాల్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. మరిన్ని ఆధారాలు కావాలని స్పీకర్ వారిని కోరారు. త్వరలో ఎమ్మెల్యేల విచారణకు స్పీకర్ ట్రయల్ మొదలు పెట్టనున్నారు. రైట్, పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కృష్ణ మోహన్ రెడ్డి, కాళీ యాదయ్య, మహిపాల్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మరి త్వరలోనే స్పీకర్ జంప్ జిలానీల విచారణకు ట్రయల్ మొదలు పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ట్రయల్ రన్ మొదలు పెట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటిసారిగా వారికి స్పీకర్ నోటీసులు జారీ చేసినప్పటికీ వారు వివరణ ఇచ్చారు. ఎవరైతే ఈ వలస ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం వీరు ఇచ్చినటువంటి వివరణ ఆధారంగా వారికి కూడా నోటీసులు ఇచ్చారు. 3 రోజుల లోపే ఏదైతే రిప్లై ఇవ్వాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో వెంటనే బీఆర్ఎస్ ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలు వీరు ఇచ్చినటువంటి ఆధారాలపై వాళ్ళు సంతృప్తి చెందక మరోసారి వివరణ ఇచ్చారు. ఈ వివరణ నేపథ్యంలో మరొకసారి పూర్తి స్థాయి ఆధారాలు, మరిన్ని ఆధారాలు కావాలని చెప్పి 6 ఎమ్మెల్యేలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ అయితే నోటీసులు చేశారు. అందులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అదేవిధంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా కాళీ యాదయ్య, మహిపాల్ రెడ్డిలు అయితే నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు, మరికొన్ని ఆధారాలు అయితే వారు ఇవ్వాల్సి ఉంటుంది. వారు మరికొన్ని ఆధారాలు సమర్పించిన తర్వాత ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికైతే సెప్టెంబర్ 30 వరకు సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ గడువు లోపల ఏదైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ చేపట్టి వారికి సంబంధించి ఆధారాల నేపథ్యంలో వారికి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రదీప్.